చెవిలో మనం స్నానం చేసేటప్పుడు గానీ, మిగతా ఈ టైంలో గానీ ఏదైనా వాటర్ వెళ్ళిపోయిందనుకోండి చెవులకి, ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు మరి ఎక్కువ శాతము. మరి అవి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకు వస్తాయి? ఈ నీరు లోపలికి పోవడం వల్ల జరిగే అనర్థం ఏంటి? మంచి ప్రశ్న. ఇది మెయిన్‌గా 90% మనుషుల్లో వాటర్ పోయినా గానీ దానికి అదే బయటకొస్తుంది. మనకు వ్యాక్స్ అనే ప్రొటెక్షన్ మెకానిజం ఉంటుంది లోపల. మన లోపల ఉన్న చర్మము వ్యాక్స్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అంటే లోపల ఏమైనా డస్ట్ గీస్ట్ ఉన్నా గానీ బయటికి పోవడానికి. ఇది ఆల్మోస్ట్ 90% వాటర్ వచ్చినా గానీ బయటికెళ్ళేటట్టే చేస్తుంది. కొంతమందిలో అంటే మెయిన్‌గా షుగర్ ఉన్న పేషెంట్‌లో గానీ, లేకపోతే ఎక్కువ తేమ వాతావరణం ఉండే వాళ్ళకేమవుతుందంటే నీరు అలా ఉండటం వల్ల గాల్లో ఉన్న ఫంగల్ స్పోర్స్ ఉంటాయి గాల్లో. అవి లోపల చేరటం వల్ల ఫంగస్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఫంగస్ లోపల 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి నల్లటి టైపు, ఒకటి తెల్లటి టైప్ అనమాట. యాస్పర్జిల్లస్ అనేది నల్లటి ఫంగస్ అనమాట. క్యాండిడ్ అనేది తెల్లటి ఫంగస్ అనమాట. ఈ రెండింటికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే అది వచ్చినప్పుడు మీరు ఏవంటే చుక్కల మందు వాడటం వల్ల అంటే బ్యాక్టీరియా సంబంధించిన చుక్కల మందు వాడితే అది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు క్లీన్ చేయించుకొని అప్పుడు వాడాలి. అట్లాంటివి ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందంటే మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు దూదికి కొబ్బరి నూనె రాసి చెవులు పెట్టుకొని వాటర్ పోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట.